మిత్రులందరికీ స్వాగతం. మన మార్కెట్స్ అనేది ఈరోజు చూసుకున్నట్లయితే ఒక రకంగా ఈ వారం స్టార్టింగ్లో వీక్గా ఉంది. బట్ లాస్ట్లో కొద్దిగా రికవరీ అనేది జరిగినట్టు క్లియర్గా తెలుస్తుంది. ముఖ్యంగా నిఫ్టీ 21,500 పైన దగ్గర 150 పాయింట్ల దాకా పాజిటివ్గా క్లోజ్ అయింది. సెన్సెక్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఒక 500 పాయింట్స్ దాకా అప్రాక్సిమేట్గా పాజిటివ్గా క్లోజ్ అయింది. బట్ బ్యాంక్ నిఫ్టీ ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ సరిగ్గా లేదు కాబట్టి స్టిల్ ఏంటంటే కొద్దిగా డైలమాలో ఉంది. 20 పాయింట్స్ అయితే నెగిటివ్గా ఉంది. ఒకనొక టైంలో బ్యాంక్ నిఫ్టీ అనేది 500 పాయింట్లు దగ్గర 480 పాయింట్స్ దాకా పైకి వెళ్ళిందనమాట, ఏది గ్యాప్తో కలుపుకొని. బట్ ఎనీహౌ ఆ గ్యాప్ని ఫిల్ చేసింది ఆల్మోస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఎనీహౌ ఏంటంటే ఇక్కడ మేజర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంపాక్ట్ అనేది కనిపిస్తూ ఉంది. అయితే ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే సిఎల్ఎస్ అనే రేటింగ్ ఏజెన్సీ ఏం చేసిందంటే ఒక బైకాల్ అనేది మెయింటైన్ చేసింది. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, దాంట్లో ఇక్కడ నుంచి కూడా 34% అనేది పైకి వెళ్ళే ప్రాబబిలిటీ ఉందని చెప్పేసి ఒక ఆర్టికల్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఎనీహౌ ఎవరైతే డిప్లో బాయ్ చేశారో మేబీ ఏంటంటే ఒకవేళ మార్కెట్ అనేది పైకి వెళ్తే డెఫినెట్గా వాళ్ళకి మంచి ప్రాఫిట్ ఉండే అవకాశం ఉంది. మనం చూసుకున్నట్టయితే ఈరోజు స్టాక్ స్పెసిఫిక్గా కొన్ని స్టాక్స్ ఓవర్బాట్ జోన్కి వెళ్ళినాయి. ముఖ్యంగా మనకి ఫిబ్రవరి 1న రైల్వే బడ్జెట్ అనేది ఉంది. దాంట్లో రైల్వే సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తూ ఉన్నాయి. ఎందుకంటే డెఫినెట్గా ఈ రైల్వేస్ మీద కొద్దిగా ఫోకస్ చేస్తారన్న ఉద్దేశంతో. అండ్ మనం చూసుకున్నట్టయితే ఆర్ఎస్ఐ కూడా ఓవర్బాట్లో ఉంది. రైల్ వికాస్ నిగమ్, ఇండియన్ రైల్వే, ఫిన్కార్పు, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, సాఫ్ట్వేర్, గుజరాత్ గ్యాస్, ఇవన్నీ కూడా ఏంటంటే ఓవర్బాట్ జోన్లో ఉన్నాయి బేస్డ్ ఆన్ ద ఆర్ఎస్ఐ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి మంగళవారం కొన్ని కంపెనీస్ అనేది రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయి. వాటిల్లో ఏంటంటే హెవీగా డెలివరీ అనేది మనం తీసుకున్నట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ డేటా ప్రకారం వాటిల్లో యాక్సిస్ బ్యాంకు, పిడిలైట్ ఇండస్ట్రీస్, టాటా ఎలక్సీ, సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ అనేది వీటిల్లో జనరల్గా వారం రోజుల యొక్క యావరేజ్ని మించి డెలివరీ అనేది దీంట్లో కనిపిస్తుంది. మేబీ రిజల్ట్స్ ఉన్నాయి కదా అందుకని అయ్యి ఉండొచ్చు. ఇక ముఖ్యంగా ఈ యొక్క సిమెంట్ సెక్టార్లో రారాజు అల్ట్రాటెక్ సిమెంట్ నెట్ ప్రాఫిట్ 68% అనేది ఇంక్రీజ్ అయింది. ఒక రకంగా ఏంటంటే స్టీల్ ద షో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఈరోజు స్టాక్ కూడా చక్కగా 2% పైన క్లోజింగ్ అనేది ఇవ్వటం గమనించవచ్చు. ఇకపోతే శిల్పా మెడికేర్ ఈ యొక్క స్టాక్ అనేది రైజ్ అయింది. ఎందుకంటే జర్మనీ నుంచి వాళ్ళకి కొన్ని డ్రగ్స్ అనే దాని మీద ఏంటంటే ఓకే మీరు ఇక్కడ అమ్మొచ్చు అని చెప్పేసి ఒక గ్రాంట్ అనేది రావడం జరిగింది. దానివల్ల ఆ స్టాక్ అనేది షార్ట్ అప్ అయింది. ఇక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ డిక్సన్ టెక్నాలజీస్ స్ట్రాంగ్గా పడిపోవడానికి కారణం ఏంటంటే రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు వీళ్ళ యొక్క నోయిడా ఫెసిలిటీలో ఏంటంటే ఈ యొక్క సెర్చెస్ అనేది చేస్తున్నారనమాట. సో అలిగేషన్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి. సో దాని రీజన్ వల్ల డిక్సన్ టెక్నాలజీ కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది మనం ఈరోజు ఎక్స్పీరియన్స్ చేసాం. ఇక సిఈ ఇన్ఫో సిస్టమ్ అనేది ఏంటంటే హుండై కియా నుంచి 400 crores వర్త్ ఆఫ్ ఆర్డర్ అనేది రావడం జరిగింది దానికి. అందుకని ఆ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది ఈరోజు మనం చూస్తే 3% పైన క్లోజింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ జిందాల్ స్టెయిన్లెస్ స్టీలు మేనేజింగ్ డైరెక్టరు అభ్యుదయ్ జిందాల్ గారు ఏమంటున్నారంటే ఈ యొక్క రెడ్ సీలో ఏదైతే టెన్షన్ నడుస్తుందో జియోపొలిటికల్ ఇష్యూస్, అక్కడ ఆంక్షలు అనేది దానివల్ల ఏంటంటే యూరోప్కి ఎక్స్పోర్ట్ చేయాల్సిన దాంట్లో ఇంకా కాస్ట్ ఎక్కువ అవుతుంది మనకి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆ కాస్ట్ మేబీ యూరోప్ వాళ్ళు భరిస్తారా లేకపోతే మనం భరించాలా అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఎనీహౌ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క రెడ్ సీలో ఆంక్షల వల్ల ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద కొద్దిగా ఇంపాక్ట్ అయితే నెగిటివ్గా పడే అంశం ఉందని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఆయిల్ అండ్ ఎనర్జీ సెక్టార్లో స్ట్రాంగ్ మొమెంటం అనేది కనిపిస్తుంది అని చెప్పేసి. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఈ బడ్జెట్ వల్ల ఈ యొక్క రైల్వే స్టాక్స్ అన్నీ కూడా చక్కగా మూవ్ అవుతున్నాయి. దానికంటే ముందు కూడా ఈ యొక్క ఆయిల్ ఎనర్జీ సెక్టార్లో కూడా ఒక స్ట్రాంగ్ మొమెంటం అనేది మనకు కనిపించింది. డెఫినెట్గా ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ సెక్టార్ మీద మన షార్ట్ టర్మ్ కోసం స్వింగ్ ట్రేడింగ్ కోసం సెక్టార్ మీద ఫోకస్ చేయొచ్చు ఇండివిజువల్ స్టాక్స్ మీద. ఈరోజు మనం చూసుకున్నట్టయితే మనకున్న 17 సెక్టార్లో 3 సెక్టార్లు నెగిటివ్లో క్లోజ్ అయినాయి. దాంట్లో మీడియా ఎంటర్టైన్మెంట్, ప్రైవేట్ బ్యాంక్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. కోర్స్ బ్యాంక్ నిఫ్టీ 20 పాయింట్సే, బట్ అగైన్ నెగిటివ్లో అయితే క్లోజ్ అయింది. మనకి టాప్ గెయినర్స్లో ఆయిల్, గ్యాస్, కన్జంప్షన్, మెటల్, కన్స్యూమర్ గూడ్స్ కోర్స్ అన్నీ కూడా గ్రీన్లో అయితే ఈరోజు క్లోజింగ్ అనేది మనకి కనిపించింది ఫ్రెండ్స్. ఇక ఈరోజు నిఫ్టీ 50ని లిఫ్ట్ చేసిన కంపెనీలు మనం చూసుకున్నట్టయితే ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్. ముఖ్యంగా ఐ థింక్ భారతీ ఎయిర్టెల్ 1100 పైన ట్రేడ్ అవుతుంది. స్ట్రాంగ్ మొమెంటంతో ఉందన్నమాట అది. ఓకే మేబీ రానున్న రోజుల్లో ఇంకా ముందుకు వెళ్ళొచ్చు.
ఎందుకంటే ఇండియాలో మనకి బ్రాడ్బ్యాండ్ కానీ ఈ యొక్క మొబైల్ నెట్వర్క్ సేవలు అందిస్తున్న వాటిలో జియో అండ్ ఎయిర్టెల్ అనేది చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. అండ్ బిజినెస్ యాక్టివిటీ ప్రాఫిట్స్ కూడా చక్కగా అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు నిఫ్టీని పెంచిన వాటిలో ఇన్ఫోసిస్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్ అనేది కంట్రిబ్యూట్ చేయగా స్టిల్ హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, కొటాక్ బ్యాంకు, రిలయన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవి నిఫ్టీని డ్రాగ్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్ మనకి 7 days అవుట్ పర్ఫామ్ చేసిన కంపెనీలు అనేది చూసుకున్నట్టయితే ఓఎఫ్ఎస్ఎస్ ఇది లాస్ట్ 2 daysలో స్టీల్ ద షో అనమాట. ఎక్సలెంట్ మూమెంట్తో వెళ్ళింది. దాని తర్వాత ఐఆర్ఎఫ్సి, ఎంఆర్పిఎల్, ఆర్వీఎన్ఎల్, నెట్వర్క్ 18, అవంతి ఫీడ్స్, వైభవ్ గ్లోబల్. ఓకే, సో ఈ పర్టికులర్ స్టాక్స్ అండ్ ఆఫ్ కోర్స్ చెన్నై పెట్రో వెరీ గుడ్ బ్రేక్అవుట్ స్టాక్. మనం మిస్ అయ్యాం. అది 500 దగ్గర, 550 దగ్గర. స్టిల్ మనకి ఇప్పుడు ఏంటంటే 890 దగ్గర 900కి రావడం అనేది జరిగింది. ఇక హయ్యెస్ట్గా డెలివరీ తీసుకున్న స్టాక్స్లో ఈరోజు కొద్దిగా ట్రేడింగ్ యాక్టివిటీ బాగానే ఉంది. ఎస్పెషల్లీ 2 స్టాక్స్లో స్ట్రాంగ్ యాక్టివిటీ అనేది కనిపించింది, మెడ్ ప్లస్ అండ్ మ్యాక్స్ హెల్త్ కేర్. ఈ రెండిట్లో ఏంటంటే వాల్యూమ్స్ అనేది చాలా ఎక్కువగా ట్రేడ్ అయినాయి. బట్ డెలివరీ తీసుకున్నవి ఏంటంటే మెడ్ ప్లస్, మ్యాక్స్ హెల్త్, ఐసీఆర్ఏ, ఆవాస్, డిమార్ట్, సీజీ పవర్. వీటిల్లో ఏంటంటే హైయెస్ట్ డెలివరీకి తీసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఐపీఓ స్పేస్లో క్వాలిటెక్ ల్యాబ్స్ లిమిటెడ్ వీళ్ళు ఏంటంటే ఈ యొక్క ఐపీఓని ఆల్రెడీ 18వ తారీఖు రిలీజ్ చేశారు. 22 దాకా మనకు ఉందన్నమాట, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అయితే ఇది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చా లేదా అనేది మనకేంటంటే ఒక ఇండికేషన్. సబ్స్క్రిప్షన్ ఇప్పటిదాకా ఎలా ఉంది అంటే యాక్షన్ ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగిందా, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన దానికంటే కూడా తక్కువ సబ్స్క్రైబ్ చేసుకున్నారా, దాన్ని అండర్ సబ్స్క్రిప్షన్ అంటాం. ఈ స్టాక్ అయితే ఇది క్వాలిటెక్ ల్యాబ్ లిమిటెడ్లో 3 times పైన ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది. సో డెఫినెట్గా మనకి ఏం చెప్పుకోవచ్చు అంటే దీంట్లో డిమాండ్ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా కోన్స్టెలెక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనేది కూడా 19th అంటే ఈరోజు లాంచ్ అయింది. ఈరోజు లాంచ్ అవ్వడంతోనే 3.24 times ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది. డెఫినెట్గా కోన్స్టెలెక్ ఈ స్టాక్ పేరు, ఇంజనీరింగ్ లిమిటెడ్. ఇది కూడా మంచి సబ్స్క్రిప్షన్ అండ్ స్ట్రాంగ్ డిమాండ్తో అయితే వెళ్తూ ఉంది. అదేవిధంగా అడిక్టివ్ లెర్నింగ్ టెక్నాలజీ లిమిటెడ్ అనేది ఈరోజు ఐపీఓకి లాంచ్ అయింది. దీంట్లో కూడా ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది. ఎంత అంటే 2.7 times. అంటే అగ్రెసివ్గా లేదు, బట్ ఓకే, నాట్ బ్యాడ్ అనమాట. అదేవిధంగా ఇక ఈ ప్యాక్ డ్యూరబుల్ లిమిటెడ్ ఇదైతే 19th అంటే ఈరోజు లాంచ్ అయింది కానీ అండర్ సబ్స్క్రిప్షన్లో ఉంది. సో నేనైతే పర్సనల్గా ఈ ప్యాక్ డ్యూరబుల్ లిమిటెడ్కి కొద్దిగా దూరంగా ఉందామని అనుకుంటున్నాను. ఓకేనా, ఎందుకంటే మనం రికమెండ్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ యుఫోరియా ఇన్ఫోటెక్ లిమిటెడ్ ఐపీఓ ఇదైతే ఎక్స్ట్రాడినరీగా సబ్స్క్రిప్షన్ జరిగింది. ఈరోజే లాంచ్ అయింది. సబ్స్క్రిప్షన్కి మనకి 7.74 times ఓవర్ సబ్స్క్రిప్షన్ అయిందనమాట. సో డెఫినెట్గా ఇది స్ట్రాంగ్ డిమాండ్తో అయితే వెళ్తూ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. సో మొత్తం మీద మనం యుఫోరియా ఇన్ఫోటెక్కి గ్రీన్ టిక్ అనేది పెట్టుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు అనిపిస్తుంది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే మనకి 21,500 స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నాం కదా. ప్రస్తుతం మనం రెసిస్టెన్స్ చూస్తే 21,800 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ప్రస్తుతం స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఏం లేదు. 21,500 దగ్గర అయితే ఒక మోస్తరు సపోర్ట్ అయితే మనకు కనిపిస్తుంది నిఫ్టీలో. ఇక బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే స్టిల్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి 46,000 కాల్ అనేది సిగ్నిఫికెంట్ సెల్లింగ్ అనేది చేసి పెట్టారు. స్ట్రాంగ్ సపోర్ట్ అయితే లేదు కానీ 45,500 దగ్గర అయితే ఒక మోస్తరు సపోర్ట్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఒకసారి ఫిన్ నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే దీంట్లో 20,500 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, 20,200 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇవి మనకి ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.